పార్టీ పదవులే ముఖ్యమా? పార్టీ సంక్షేమ పథకాల ప్రచారం పట్టదా? విపక్షాల విచ్చలవిడి దాడిని చూస్తూ కూర్చుంటారా? విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ సొంత పార్టీనే కాపాడుకునే ప్రయత్నం చేయరా? పదవులు వచ్చే వరకు తాపత్రయపడ్డ నాయకులు పదవులు దక్కాక మనకెందుకులే టేక్ ఇట్ ఈజీ అనుకుంటారా? అవును, తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్సీ పదవులు దక్కించుకున్న కొందరు నాయకులు తీరు అలాగే ఉందంటున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు? వాజ్ ద స్పెషల్ ఫోకస్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఇచ్చింది. ఇందులో మొదటగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. వీరిద్దరూ మొదటి నుంచి పార్టీ లైన్లోనే ఉన్నారు. పార్టీ లాయలిస్టుగా పేరు ఉన్న నేతలు కూడా బల్మూర్ వెంకట్కు ఎన్ఎస్యుఐ కోటాలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పోరాటాన్ని గుర్తించి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక రెండో లిస్టులో గవర్నర్ కోటాలో తెలంగాణ ఉద్యమకారుడు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, మరొకరు మీడియా రంగానికి చెందిన అమీర్ అలీఖాన్. ఇక ఇటీవలే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయకులకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఎమ్మెల్సీ పదవి తర్వాత మహేష్ కుమార్ గౌడ్ని పీసీసీ పదవి కూడా వరించింది. పార్టీ కార్యక్రమాలతో అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై మహేష్ కుమార్ గౌడ్ తనదైన స్టైల్లో స్పందిస్తూనే ఉన్నారు. బల్మూరి వెంకట్ సైతం ప్రతిపక్షాలు చేస్తున్న కౌంటర్లకు రీకౌంటర్లు ఇస్తూ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గానే పాల్గొంటున్నారు. ఇక ఇటీవలే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న వారిలో అద్దంకి దయాకర్ ఒక్కరే కాస్త యాక్టివ్గా ఉంటున్నారని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. అందుబాటులో లేకపోతే వీడియో రూపంలోనైనా స్పందిస్తున్నారు. కానీ మిగతా ఇద్దరు మాత్రం కంప్లీట్గా మౌనంగా ఉంటున్నారనే విమర్శలు గాంధీ భవన్లో వినిపిస్తున్నాయి. నల్గొండ డీసీసీగా ఉన్న శంకర్ నాయక్కు పార్టీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. ఈయన పార్టీలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నారు. గిరిజన నాయకుడిగా ఎంతో పేరున్న శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అయ్యాక ఎక్కడా మాట్లాడటం లేదంటున్నారు కార్యకర్తలు. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వకపోగా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కూడా ఎక్కడా పెద్దగా నోరు మెదపటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఇచ్చింది బహిరంగంగా ఉండడానికేనా అంటూ గుసగుసలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇక ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిన మరో నేత, లేడీ ఫైర్ బ్రాండ్గా పేరున్న విజయశాంతి అసలు మౌనంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ప్రభుత్వ పథకాలపై ఇప్పటికీ పెద్దగా స్పందించలేదంటున్నారు. ఎంతో మందిని కాదని విజయశాంతికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై కూడా చాలా మంది నేతలు, రాజకీయ పరిశీలకులు హైకమాండ్ని విమర్శించారు. మొదటి నుంచి పార్టీని పట్టుకుని పనిచేసిన వారికి అవకాశం ఇవ్వకుండా పార్టీ మారివచ్చిన విజయశాంతికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై సీనియర్ కాంగ్రెస్ నేతలు బాహాటంగానే విమర్శించారు కూడా. ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా కౌంటర్ ఇస్తారని అంతా భావించారు. కేసీఆర్, హరీష్, కేటీఆర్, కవిత, బీజేపీ పార్టీ నాయకులు చేసే విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇస్తారని అనుకుంటే ఆమె మౌనంగా ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో అక్కడక్కడ కనిపిస్తున్నారే తప్ప ప్రతిపక్ష పార్టీల ఆరోపణలపై, ప్రభుత్వ విధానాలపై మాత్రం ఎక్కడా స్పందించటం లేదనే విమర్శలు రాములమ్మపై వినిపిస్తున్నాయి. ఇలా పదవులు తీసుకున్న వారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉండాలి కదా, లేదంటే పదవుల కోసం పోటీ ఎందుకు పడాలి, పైరవీలెందుకు చేయాలి అంటూ క్యాడర్ ప్రశ్నిస్తోంది. పదవులొచ్చాక మౌనంగా ఉండటానికా అంటూ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. యాక్టివ్గా ఉండేవాళ్లు, పార్టీ కోసం పనిచేసిన వారు ఇంకా చాలా మందే ఉన్నారు కదా అంటూ ఒక చర్చ నడుస్తోంది. చూద్దాం, పదవులు వరించిన నేతల్లో ఇకనైనా మార్పు వస్తుందో మరి.